హౌ టు యాడ్ 2 వీడియోస్ ఇన్ 1 వీడియో. 2 వీడియోలను కలిపి ఒకే వీడియోలో ఎలా యాడ్ చేయాలి? ఇన్‌షాట్ యాప్‌ని ఓపెన్ చేయండి. తర్వాత వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేసి న్యూ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. తర్వాత మీరేదైతే 2 వీడియోస్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీ గ్యాలరీలో నుంచి ఆ 2 వీడియోస్‌ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఆ 2 వీడియోస్‌ని సెలెక్ట్ చేసుకున్నాక కింద టిక్ మార్క్ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. గ్రీన్ కలర్‌లో ఉంది కదా దాన్ని. ఇప్పుడు ఇప్పుడు సీన్ అది అడ్డంగా ఉంది కదా వీడియో, దాన్ని నేను నిలువుగా మార్చుకోవాలంటే కాన్వాస్ అనే ఆప్షన్‌లోకి వెళ్తాను. సో, అందులో మనకి అన్ని రకాల రేషియోస్ ఉంటాయి. సో, రీల్ రేషియో ఏదైతే ఉందో 9:16 అది పెట్టుకొని టిక్ మార్క్ క్లిక్ చేశాను. సో, ఇప్పుడు నాకు నార్మల్ షార్ట్ రూపంలో వచ్చేసింది. ఈ 2 వీడియోసు నేను సెలెక్ట్ చేసినయి పక్కకి వచ్చేసాయనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2 వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే కింద వైట్ మార్క్‌లో ఉంది చూసారు కదా! దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్‌నయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్స్ దాన్ని టచ్ చేయగానే ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి మీకు ఇన్‌షాట్ యాప్‌లోని. దాంట్లో మీకు ఏది నచ్చితే దాన్ని మీరైతే చేసుకోవచ్చు. రౌండ్ సింబల్ అయ్యుండొచ్చు, గ్లిచ్ సింబల్ అయ్యుండొచ్చు, రొటేట్ థింగ్, లేదంటే ఒక బాక్స్ లాగా తిరగడం అవ్వచ్చు, ఒక పేజ్‌లా ఓపెన్ అవ్వడం అవ్వచ్చు. ఇలా చాలా మనకి ఉంటాయి. నేను ఏదో ఒకటి ఫిల్టర్ యూజ్ చేస్తున్నా. సో, చూసారు కదా! అలా ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి 2 కూడా కలిసి యాడ్ అయిపోతాయి సింప్లీ. తర్వాత పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది మనకి సేవ్ అయిపోతుంది. వన్స్ గ్యాలరీలోకి క్లియర్‌గా వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డౌట్ ఉంటే గ్యాలరీలోని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా! 2 వీడియోలు కలిపి ఒక వీడియోలోకైతే కన్వర్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునేది ఏంటి అంటే హౌ టు యాడ్ సాంగ్ టు యువర్ పిక్. ఒక పిక్‌కి సాంగ్ అయితే ఎలా యాడ్ చేయాలి? ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి మళ్ళీ వీడియో మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వీడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక న్యూ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫోటోలోకి మార్చుకోండి సెకండ్ ఆప్షను. సో, మీకు కావాల్సిన ఫోటో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో చిన్నగా ఉంది కదా! కాన్వాస్ ఆప్షన్ క్లిక్ చేసి జూమ్ చేశారంటే చక్కగా ఆ వీడియోకి తగ్గట్టుగా ఫోటో ఎడిట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కిందున్న దాన్ని పక్కకి స్క్రోల్ చేస్తే అది ఎంత టైంలో కావాలంటే అంత టైం వరకు మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఒక 30 సెకండ్స్ అంటే స్టేటస్ వీడియో అంతా నేనైతే పక్కకి స్క్రోల్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోటో అయితే నాకు 30 సెకండ్స్ వరకు వస్తుంది. సో, దీనికి సింప్లీ నేను ఆడియో ఆప్షన్‌ని క్లిక్ చేసి తర్వాత మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అందులో తర్వాత మై మ్యూజిక్‌లోకి వెళ్ళి నాకు నచ్చినటువంటి సాంగ్‌ని సెలెక్ట్ చేసుకొని యూజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటాను. ఇందులో మళ్ళీ నాకు సగం నుంచి కావాలి సాంగ్ అనుకుంటే పైన ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటది. ఆ ఎడిట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకొని సింప్లీ నాకు సాంగ్ ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి నేను పెట్టుకుంటాననమాట. వినొచ్చు మనం సాంగ్‌ని. మీకు ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి పెట్టుకొని టిక్ మార్క్ అయితే క్లిక్ చేశారంటే ఆ సాంగ్ అనేది అక్కడి నుంచి మీకు ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో, వన్స్ ఇలా సాంగ్ అనేది యాడ్ అయిపోయాక పక్కన రైట్ క్లిక్ ఉంది కదా! రైట్ మార్క్ అదైతే మీరు ఇగ్నోర్ దిస్ ఎఫెక్ట్స్ ఇవి. పైనున్న రైట్ మార్క్‌ని క్లిక్ చేయండి. సో, సాంగ్ అయితే ఫోటోకి యాడ్ అయిపోయింది. నేను చూపించట్లేదు ఎందుకంటే మేబీ కాపీరైట్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పేసి. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఫోటోకి ఏమైనా మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటది. అందులోకి వెళ్ళి ఆ ఫోటోకి ఏదైనా గ్లిచ్ ఆప్షన్ అయ్యుండొచ్చు, నాయిసీ ఆప్షను, లేదంటే ఇంకేమైనా ఫ్లాష్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని చక్కగా చూసారా చాలా బావుంటాయి ఫిల్టర్స్. మీకు నచ్చిన ఫిల్టర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఆ సాంగ్ రన్ అవుతూ ఆ ఫోటోకి చక్కగా మనకి ఫ్లాష్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయన్నమాట. చూసారా ఇప్పుడు ఈ మ్యూజిక్ రన్ అవుతూ ఈ ఫోటో అయితే ఇలా కదులుతూ వస్తుందన్నమాట. సింప్లీ ఫోటోకైతే ఇలా మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! అది క్లిక్ చేసేసి మనం 2K క్వాలిటీలో పెట్టుకొని వీడియోని అయితే సేవ్ చేసేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగా వస్తదన్నమాట వీడియోకి. సో, ఇది గ్యాలరీలోకి వచ్చిందో లేదో చూసుకోండి. ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి గ్యాలరీలోకి రాకపోవచ్చు. చూసారా చక్కగా 30 సెకండ్స్ వీడియో అయితే మనకి గ్యాలరీలోకి వచ్చేసింది. ఇలా మీరు మీ ఫోటోకి సాంగ్‌నైతే యాడ్ చేసుకోవచ్చనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. నౌ హౌ టు కొలేజ్ ఫోటోస్. ఒక 2 ఫోటోస్‌ని కలిపి ఒకే దాంట్లో ఎలా కొలేజ్ చేయాలి? దానికి కొలేజ్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటోస్‌ని 2 ఫోటోస్‌ని జస్ట్ క్లిక్ చేసి రైట్ మార్క్ ఇస్తే చాలు. ఎన్ని కావాలంటే అన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 9 వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో, వన్స్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక లేఅవుట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీకు నచ్చిన లేఅవుట్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 ఫస్ట్ 2 చూపిస్తాను సింప్లీ. 2 నేను క్లిక్ చేశాను. ఫోటో మీద క్లిక్ చేసి జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా మనం చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. వన్స్ ఇలా చేసుకున్నాక పైన ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా సింప్లీ 2 ఫోటోల్ని మనం ఒకే దాంట్లోకి కొలేజ్ చేసుకోవచ్చనమాట. చూసారా ఇది గ్యాలరీలోకైతే మనకి వచ్చేస్తుంది. సేవ్ అయిపోతుంది. ఇప్పుడు 2 చూపిచ్చా కదా! అలా కాకుండా ఒక 4, 5, 6, 7 అలా చేయాలనుకున్నారంటే ఫోటోస్ అన్నీ కలిపి సేమ్ మళ్ళీ ఇన్‌షాట్ యాప్‌లోకి ఓకే. ఇది నేను వెనక్కొస్తున్నా. కొలేజ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. గ్రిడ్ ఆప్షన్ క్లిక్ చేస్తారు. తర్వాత మీకు కావాల్సిన ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని తర్వాత లేఅవుట్ ఆప్షన్‌లోకి వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ లేఅవుట్ మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చనమాట. మీకు కావాల్సిన విధంగా. సో, ఈ లేఅవుట్ బావుంది కదా! ఇది ఉంచేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఇదైతే మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.
సేవ్ అవుతుందో లేదో కూడా ఇప్పుడు చూసుకుంటున్నాం. యెస్, ఇది సేవ్ అయిపోయింది ఇందాక చేసింది. ఇప్పుడు హౌ టు యాడ్ స్టిక్కర్స్ పైన చూస్తున్నా కదా, ఈ స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి. ఫోటో ఆప్షన్ క్లిక్ చేసి న్యూ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటోనైతే తీసుకోండి. కింద స్టిక్కర్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ కింద అంతా చాలా స్టిక్కర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. కొన్ని అయితే యాడ్ చూస్తే మీకు ఆటోమేటిక్గా యాడ్స్ చూసినందుకు స్టిక్కర్స్ ఇస్తాడు. సో మీకు నచ్చిన స్టిక్కర్ని ఏదర్ వీడియోకి అవ్వచ్చు, లేదంటే ఫోటోకి అవ్వచ్చు, మీరు ఇలా నేను చూపించిన విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ వీడియో అనుకోండి, దానికి తగ్గట్టుగానే మీకు వీడియోకి తగ్గట్టుగా కావాలి అనుకుంటే స్టిక్కర్స్ దగ్గర కింద సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ పక్కన కనిపిస్తుంది కదా, సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి యారో మార్క్ కావాలి, సబ్స్క్రైబ్ ఆప్షన్ కావాలి, అలా మీరు ఏమైనా కొట్టారనుకోండి, దానికి తగినటువంటి స్టిక్కర్ అనేది డైరెక్ట్గా పైన మనకి చూపించేస్తాడు. డైరెక్ట్గా దాన్ని తీసుకొని మీరు మీ ఫోటో మీద ఆర్ వీడియో మీద ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ ఫోటోకి లేదంటే మీ వీడియోకి స్టిక్కర్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. చూసారా, చాలా అంటే చాలా స్టిక్కర్స్ ఉంటాయి. మీకు నచ్చిన స్టిక్కర్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అని అవని ఇవని అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను నార్మల్గా చూపిస్తున్నా, మనం చేసేది యూట్యూబ్ వీడియో కదా. సో యూట్యూబ్ స్టిక్కర్ తీసుకొని దాన్ని చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. యామ్నీ ఫ్యాక్ట్స్ అంటే నా ఛానల్, సో అని పెట్టి @యామ్నీ ఫ్యాక్ట్స్ అని పెట్టి టెక్స్ట్ ఫాంట్ చేంజ్ చేశాను. ఆ యూట్యూబ్ పక్కనే దీన్ని పెడుతున్నాను అనమాట. సో సింప్లీ ఇక్కడ నేమ్ కూడా మనకి ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ టెక్స్ట్ గురించి నేను ఇంకా క్లియర్గా తర్వాత చెప్తాను మీకు. సో ఇలా అయితే మీరు స్టిక్కర్స్ని మీ ఫోటోకి ఆర్ వీడియోకి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, గ్యాలరీలోకి సేవ్ అయిందో లేదా, సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పేది హౌ టు కట్ ద వీడియో. ఒక వీడియోని మనకి ఇప్పుడు 30 సెకండ్స్ వీడియో ఉంది, అందులో మనకి 15 సెకండ్సే కావాలి అనుకుంటే దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకు కావాల్సిన వీడియోని అయితే తీసుకున్నాం సేమ్ ప్రాసెస్లో. ఈ వీడియోని తీసుకున్నాక వాల్యూమ్ తగ్గించేస్తున్నాను నార్మల్గా, మీకు కాపీరైట్ ఇష్యూ రావద్దని. సో ఈ వీడియో నాకు ఇప్పుడు 30 ఉంది, కానీ నాకు ఒక 15 సెకండ్స్ వరకు చాలనుకోండి. ఆ 15 వరకు స్క్రోల్ చేసి ఆ వీడియో మీద ట్యాప్ చేస్తాను. చూడండి 15 వరకు పెట్టుకుంటున్నా ఫస్ట్ అయితే. తర్వాత ఆ వీడియో మీద ట్యాప్ చేసి స్ప్లిట్ ఆప్షన్ని క్లిక్ చేసా, పైన స్ప్లిట్. ఆ తర్వాత సైడ్కు ఉన్నదాన్ని వీడియో ట్యాప్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒకవైపు ఉన్నది వచ్చేసి రెండో వైపు ఉన్నది పోతుంది. అంటే 15 సెకండ్స్ వీడియో మాత్రమే ఉంటుంది. సింప్లీ దీన్ని ఎక్స్పోర్ట్ చేసి 2K క్వాలిటీలో పెట్టుకొని సేవ్ చేసుకోవడమే. సో ఆ వీడియో అనేది కట్ అయిపోయి మనకి గ్యాలరీలోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. 30 సెకండ్స్ వీడియో కాస్త 15 సెకండ్స్ మనకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనమైతే వీడియోని కట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. దానికి మీరు క్లిక్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ చేస్తారు, తర్వాత వద్దు అనుకున్న దాన్ని డిలీట్ చేస్తారు, అంతే. సో దీన్ని హౌ టు కట్ వీడియో అనేది దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. నేను నీకు చూపిస్తున్నాను ఎదురు అయిందా లేదని. చూడండి, ఈ వీడియో 15 సెకండ్స్ ఉంది, ఇందాక మనం చేసిన వీడియో వచ్చేసి 30 సెకండ్స్. ఈ వీడియోని మనం కట్ చేసామన్నమాట. ఓకే గైస్, సో అర్థమైంది అనుకుంటున్నా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ప్రీ ప్రమోషన్స్. సో ఈ 4 మెంబర్స్ వచ్చేసి మన మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ, అంటే నేను చెప్పింది ఏంటి అంటే, మన మెంబర్షిప్లోని జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి డే నేను ఏదైతే ఎవ్రీ పోస్ట్లో కూడా వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే ఎవ్రీ వీడియోలోని అలానే పోస్ట్ చేస్తాం కదా, దానివల్ల యూజ్ ఏంటి అంటే, సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నా దాంట్లో ఒక 8500 ఉన్నారు. వాళ్ళందరికీ ఆ పోస్ట్ వెళ్తుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలానే ఫ్యూచర్లో కూడా నా పోస్ట్ అలానే ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఎవరైనా చూస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నా మెంబర్షిప్లో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా నేనైతే నా ఛానల్లో వాళ్ళ ఛానల్ని తీసుకొచ్చి పోస్ట్ చేస్తాను. అలానే ఎవ్రీ వీడియోలోని వాళ్ళని అయితే నేను ప్రమోట్ చేస్తూనే ఉంటాను అనమాట, ఎంతమంది ఉంటే అంతమందిని కూడా. సో అది నేను చేసిన ప్రామిస్ నా మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి. అలానే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. యూట్యూబ్లో వాళ్ళు రేపొద్దున మనీ సంపాదించుకోవడానికి డీటెయిల్స్ ఇవ్వాలన్నా, ఏమైనా చేయాలన్నా, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నా వాళ్ళకి నేను ఉంటాను అనమాట పక్కన. Now free promotions Vanitha World, please do subscribe and support Vanitha World అండి. అలానే నెక్స్ట్ డాలీ విలాగ్స్, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ సిస్టర్ ఆల్సో, డాలీ విలాగ్స్. నెక్స్ట్ ఖుషి మాణిక్యం, ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఆల్సో. నెక్స్ట్ హీరో ఇషాంత్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ బ్రదర్. నెక్స్ట్ ద వాల్ఫ్ గేమర్ 8096MR, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. జ్ఞాన్ స్పార్క్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఎవరికైనా ఇలా ఫ్రీ ప్రమోషన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి, కింద కమెంట్ చేయండి, వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.